ఇండియన్ డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మ ఇన్నింగ్స్ ఆరంభంలో శ్రీలంకపై అమాంతం విరుచుకుపడింది. క్రీజులో కుదురుకున్న స్మృతి మందన 10వ ఓవర్ నుంచి గేర్ మార్చింది. వీరికి తోడు రిచా ఘోష్ సుడిగాల్ ఇన్నింగ్స్, ఆపై భారత్ భారీ స్కోరు. గత 3 మ్యాచ్లలో పెద్దగా పోటీ ఇవ్వని శ్రీలంక బ్యాటర్స్ ఈసారి అద్భుతంగా ఆడారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన 4వ టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ లంక బౌలర్స్ కు చుక్కలు చూపించింది. స్మృతి మందన ఆరంభంలో సింగిల్స్ కి ప్రాధాన్యతనిస్తుంటే షెఫాలి వర్మ మాత్రం బంతిని ఫీల్డర్స్ పై పంపిస్తూ బౌండరీలు రాబట్టింది. 15వ ఓవర్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేకుండా కాపాడుకున్న భారత వ్యూహం అదిరిపోయింది. ఆరంభంలో షెఫాలి వర్మ దూకుడు ప్రదర్శిస్తే డ్రింక్స్ తర్వాత స్మృతి మందన సిక్సర్లతో లంక బౌలర్స్ పై విరుచుకుపడిన తీరు ఆ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. 46 బంతుల్లో 79 పరుగులు చేసిన షెఫాలి వర్మ, అలాగే 48 బంతుల్లో 80 పరుగులు చేసిన స్మృతి మందన వరుస ఓవర్స్ లో పెవలించేరారు. ఆఖర్లో లంకపై ఏమాత్రం కనికరం చూపని రిచా ఘోష్ 16 బంతుల్లో 40 పరుగుల టాప్ క్లాస్ ఇన్నింగ్స్ తో భారత జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కొండంత లక్ష్యం ముందు లంక ముందుగానే ఓటమిని అంగీకరిస్తుందనుకుంటే దానికి భిన్నంగా ఆ జట్టు కెప్టెన్ చెమారి ఆటపట్టు 52 పరుగులతో దూకును ప్రదర్శించగా, మరో ఓపెనర్ హాస్ని పెరీరా 33 పరుగులతో రాణించి భారత్ కు మంచి పోటీనిచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న లంకను కట్టడి చేస్తూ భారత బౌలర్స్ అరుంధతి రెడ్డి మరియు వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టి భారత్ ను గెలుపు బాటలో నిలిపారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసిన లంకపై భారత జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసి 4-0తో ఈ సిరీస్ లో క్లీన్ స్వీప్ దిశగా ముందుకు కొనసాగుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.